హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే మనకి ఎగ్జామ్ లో ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ నుంచి ఒక క్వశ్చన్ అనేది డెఫినెట్ గా ఇస్తాడు. అది 4 మార్క్ అవ్వచ్చు లేదా 8 మార్క్ అవ్వచ్చు. 4 మార్క్స్ అయినా 8 మార్క్స్ అయినా ఒకటే మోడల్. సో ఫంక్షన్ డిఫరెంట్ గా ఇస్తాడు కానీ మోడల్ మాత్రం ఒకటే, ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ మీరు కరెక్ట్ గా నేర్చుకుంటే సో ఒక క్వశ్చన్ అనేది మీరు డెఫినెట్ గా అటెంప్ట్ చేయొచ్చు. సో మాక్సిమం మనకి 8 మార్క్స్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు జాగ్రత్తగా వినండి. సో మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే సైన్ ఎక్స్ ఇచ్చి డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు బై యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్. సో దానికోసం ఏదైతే ఫంక్షన్ మనకి ఇచ్చాడో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద తీసుకోండి. ఇచ్చిన ఫంక్షన్ మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ లో ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ హెచ్ ని తీసుకోండి. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ అంటే ఏంటంటే సైన్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ ప్లస్ హెచ్ ని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేయడమే. సో సైన్ ఎక్స్ ప్లస్ హెచ్. ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ ఫార్ములా రాద్దాము. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ h tends to 0 f of x plus h minus f of x whole divided by h. ఇది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ ఫార్ములా. సో f dash of x equals to limit h tends to 0 f of x plus h plus ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం, sin x plus h ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. sin x plus h మైనస్ మరి f of x plus ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు, sin x ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. హోల్ డివైడెడ్ బై h. నెక్స్ట్ f dash of x equals to limit h tends to 0. ఇక్కడ మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్మేట్ లో ఉంది, sin c మైనస్ sin d. ఇందుకే మరి sin c మైనస్ sin d ఫార్ములా ఏంటి, 2 cos c plus d by 2 sin c minus d by 2. ఈ ఫార్ములా ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాము. sin c minus sin d కాబట్టి ఫార్ములా ఏంటండి 2 cos c plus d by 2. మరి c ప్లేస్ లో ఏముంది x plus h, d ప్లేస్ లో ఏముంది x. సో తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. x plus h plus x by 2 into sin c minus d by 2 అంటే x plus h minus x by 2 whole divided by h. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ ఏమైపోతాయండి, క్యాన్సిల్ అయిపోతాయి. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ h tends to 0. సో 2 cos x plus x ఏమవుతుంది ఇక్కడ 2x, x plus x 2x, 2x by 2 అంటే x ప్లస్ ఇంక రిమైనింగ్ h by 2. అయితే ఇక్కడ రిమైనింగ్ ఏం మిగులుతుంది చూడండి, సైన్ h by 2 మిగులుతుంది. ఇక్కడ డినామినేటర్ ఏదైతే h ఉందో దీన్ని ఈ ఫంక్షన్ కింద రాసుకుంటున్నాను, సైన్ ఫంక్షన్ కింద. సో సైన్ h by 2 by h. ఎందుకు ఇలా రాస్తున్నాం అంటే మనకు ఒక ఫార్ములా ఎగ్జిస్ట్ కోసం నేను ఇలాగా రాసుకుంటున్నాను. రైట్ అండి. సో నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కి లిమిట్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేస్తే h ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చండి, 0. లిమిట్ అప్లై చేయడం అంటే ఏంటి, h ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం 0 సబ్స్టిట్యూట్ చేయాలి. 0 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత 0 by 0 గానీ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ గానీ ఫామ్ రాకుండా చూసుకోవాలి. ఇక్కడ చూడండి 0 సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఇక్కడ 0 by 0 గానీ ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ వస్తుందా, రావట్లేదు. కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే 2 cos x ప్లస్ ఇక్కడ h ప్లస్ లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 by 2 ఏమైపోతుందండి, 0 అవుతుంది. నెక్స్ట్ ఇది ఇలా వచ్చండి. ఇప్పుడు దీనికి మనం లిమిట్ అప్లై చేద్దాం. ఈ ఫంక్షన్ కి లిమిట్ అప్లై చేస్తే 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ చూడండి sin 0 ఇక్కడ 0 అంటే 0 by 0 ఫార్మేట్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏంటి ఇందుకు ఫార్ములా ఏంటంటే లిమిట్ x tends to a sin kx, లిమిట్ x tends to 0 sin kx by x వాల్యూ ఏంటి అవుతుందంటే k అవుతుంది. అంటే ఎప్పుడైనా మనకి కాన్స్టెంట్ అంటే kx కింద కూడా x ఉంటే k అనేది బయటకు వస్తుంది. ఇక్కడ h by 2 by h కామన్ గా ఉంది అంటే x ప్లేస్ లో ఉన్నాయి.
కానీ కాన్స్టెంట్ k ప్లస్ ఏముంది ఇక్కడ 1/2 ఉంది. సో ఈ 1/2 కాన్స్టెంట్ అనేది ఫార్ములా అప్లై చేస్తే బయటకు వచ్చేస్తుంది. అంటే ఫైనల్ గా దీనికి లిమిట్ అప్లై చేస్తే ఆన్సర్ ఏమవుతుంది అంటే 1/2 2 క్యాన్సిల్ అయిపోతాయి. సో f dash of x equals to cos x plus 0 nothing but cos x. సో ఫైనల్ గా sin x కి డెరివేటివ్ కడితే ఏమొస్తుంది cos x వస్తుంది. ఇది మనం ఎలా ప్రూవ్ చేసామంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ యూజ్ చేసి ప్రూవ్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. సో 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ మనకి ఇచ్చే అవకాశం ఉంది.